హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవిని. మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను పెట్టే వీడియో అందరికంటే ముందుగానే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క మాటల్ని కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోస్ను చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఎన్ని సబ్స్క్రైబ్ లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. తద్వారా నాకు వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. సచివాలయ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించనుంది. గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో చాలా మందికి అసలు పని లేకుండా ఉంటున్నారని కూటమి ప్రభుత్వం గమనించింది. అటువంటి వారిని మండల స్థాయి, డివిజనల్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు బదిలీ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సెక్రటరీలకు వేరువేరు డిపార్ట్మెంట్స్కి కేటాయించబోతున్నట్లు సమాచారంగా ఉంది. ముందుగా గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా ప్రమోషన్ ఇచ్చి సర్దుబాటు చేయడానికి ప్లాన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సమాచారం. ఇరిగేషన్ శాఖతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉండగా ఆయా మండలాల్లో ఈ పోస్టులను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే వార్డు సచివాలయాల్లో రెవెన్యూ అసిస్టెంట్లకు పెద్దగా పని లేదు. శానిటేషన్ కార్యదర్శులు పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు. దీంతో వీరిని కూడా పలు శాఖలకు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్, రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచాలని భావిస్తోంది. కొంతమంది టౌన్ ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది. కొంతమంది కార్యదర్శులకు విస్తృతమైన బాధ్యతలు పెట్టగా కొంతమందిని కొన్ని పథాలకే పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 134,000 మంది సిబ్బంది గాను ప్రస్తుతం 126,000 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా పనిలేని సెక్రటరీలకు వేరు శాఖలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరో నెల రోజుల్లో దీనిపై ప్రభుత్వం స్పష్టత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.